పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి జన్మతిథి నవమి. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు దాదాపు 7114 క్రితం త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కేవలం శ్రీరాముడి జన్మదినమే కాదు, ఆ యుగపురుషుడి జీవితంలోని ఎన్నో ముఖ్యమైన ఘటనలు నవమి రోజునే జరిగాయి. నవమి రోజునే శ్రీరాముడి కళ్యాణం జరిగింది. నవమి రోజునే వనవాసానికి వెళ్లాడు. ఇలా నవమితో శ్రీరాముడి జీవితం ఎంతగానో ముడిపడి ఉంది. అందుకే దేశంలోని అనేక రాష్ట్రాల్లో శ్రీరామనవమి రోజున శ్రీరాముని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటే, మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం సీతారామ కళ్యాణాన్ని కూడా నిర్వహించుకుంటాం.